మనం గుడికి వెళ్లేది ప్రశాంతత కోసం. అలాంటిది ఈ గుడిలో ప్రశాంతతతో పాటు చాలా అద్భుతాలు ఉన్నాయి. అందులో ఒకటి రుద్రాక్ష చెట్టు. గుడిలోకి ఎంటర్ అవ్వగానే ఒక అద్భుతమైన దారి కనిపిస్తుంది. ఈ దారికి ఇరువైపులా 32 రకాల వినాయకుడి ఆకారాల్ని మనం దర్శించుకోవచ్చు. ప్రతి విగ్రహం కింద ఆ ఆకారం యొక్క వివరం కూడా చక్కగా చదువుకోవచ్చు. ఈ గుడి ప్రాంగణం మొత్తం మోస్ట్లీ స్టోన్ మెటీరియల్ తో తయారు చేసినట్టు ఉంటుంది. ఆర్కిటెక్చర్ గాని గుడి లోపల విగ్రహం గాని చాలా అందంగా ఉంటాయి. ఖచ్చితంగా ఒక్కసారైనా దర్శించుకోవాలి. ఇంతేకాదు ఈ గుడిలో ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. అదేంటంటే మన రాశి ఫలాలు, నక్షత్రాలు, రాశి వృక్షాలు, ఆ రాశి యొక్క దేవతలు అన్ని ఒకే దగ్గర చక్కగా ఏర్పరిచారు. ఈ గుడి టైమింగ్స్ మార్నింగ్ 7 నుంచి 12:30 వరకు, ఈవినింగ్ 4:30 నుంచి 7 వరకు ఓపెన్ లో ఉంటుంది. దాదాపు 15 ఏళ్ల నుంచి ఉన్న ఈ టెంపుల్ పేరు శ్రీ చింతామణి గణపతి ఆలయం. స్టీల్ ప్లాంట్ నుంచి అనకాపల్లి వెళ్లే రూట్ లో మనకి రైట్ సైడ్ ఈ గుడి కనిపిస్తుంది. మీరు కూడా దర్శించుకోండి. ఫాలో వీకెండ్ వైబ్స్ 365 ఫర్ మోర్.